రక్షించుకో. దేవుడు కూడా మాకు కూడా సమయాన్ని ఇచ్చాడండి. ఏ సమయాన్ని ఇచ్చాడు? వెళ్ళి ఆయా ప్రాంతాల్లో ఉన్న వారిని రక్షించండి, వారికి సువార్త అందించండి. ఎంతోమంది నశించిపోతున్నారు, రకరకాల వాటికి బానిసలైపోయారు. ఒకటి కాదు, రెండు కాదు, ప్రతి పాపానికి ఈరోజు చాలా మంది బానిసలైపోయారు. నాతో పాటు ఉన్న వాళ్ళందరేమో, నేను చెప్తున్నానండి ఒక మాట, నాతో పాటు ఉన్న వాళ్ళందరేమో, నేను చదువుకున్నాను, నాతో పాటు నా స్నేహితులు చదువుకున్నారు, వాళ్ళు వేరే వేరే దేశాలు వెళ్ళారు, జాబ్ చేస్తున్నారు, లక్షలు లక్షలు సంపాదిస్తున్నారు. ఒక్కొక్కసారి నా స్నేహితులు నాకు ఫోన్ చేసి అంటారు, హేమంత్ నువ్వు కూడా బాగా చదువుకున్నావు కదా, మాతో పాటే ఆ దేశానికి రావచ్చు కదా, అమెరికాకి రావచ్చు కదా, ఆస్ట్రేలియాకి రావచ్చు కదా, కమ్మగా వచ్చి ఇక్కడ నువ్వు కూడా సంపాదించుకోవచ్చు కదా, ఆ సేవ ఏదైనా ఉంటే మీ ఫాదర్ చూసుకుంటాడు, నీకెందుకు అని చెప్పి నా ఫ్రెండ్స్ నాతో చాలాసార్లు అన్నారు. వాళ్ళు అన్నారు, నేను కూడా బహుశా నేను ఇక్కడ ఉండటం కరెక్ట్ కాదేమో, నా ఫ్యూచర్ ఇంకా చాలా ఉంది కదా, నేను అనుభవించాల్సినవి, చూడాల్సినవి, పొందాల్సినవి చాలా ఉండే కదా, నేను ఇంకా ఈ దేశంలో ఉండటం ఏంది, కమ్మగా ఇంకో దేశం వెళ్ళి జాబ్ చేసుకొని మంచిగా పైసలు కమాయించుకుందాం అని చెప్పి ఆలోచన చేశా. దానికోసమని వెళ్ళాను, ఎగ్జామ్స్ రాశాను, పాస్పోర్ట్కి అప్లై చేశాను, వీసాకి అప్లై చేశాను. ఎందుకో కానీ మనసులో ఒక ఆలోచన, నా వైపు చూడండి, నేను ఉండను, మళ్ళీ తర్వాత అయిపోయినాక నేను బయలుదేరి వెళ్ళిపోతాను. చాలా చాలా ప్రాముఖ్యమైన మాటలు చెప్పేసి నేను బయలుదేరుతాను, చాలా విలువైన మాటలు వెళ్దాం అనుకున్నా. కానీ మనసులో ఒక ఆలోచన, నేను ఎన్నుకోబడింది, నేను పిలువబడింది ఎక్కడికో వెళ్ళి ఏదో చేయాలి, సంపాదించాలి, నా చదువు ఉంది, దానికోసం కాదు, నేను ఆయన పరిచర్య చేయాలి, ఆయన పని నేను చేయాలి అన్న ఆ విషయం మీద నేను ఆగిపోయి, నేను ఎప్పుడు మనసులో ఎప్పుడు ఆలోచన కూడా అనుకోలే, నాగండ్ల వస్తాను, ఇలాగ వాక్యం చెప్పాల్సి వచ్చింది, సువార్త చెప్పాల్సి వచ్చింది, నేను ఎప్పుడు అనుకోలే. మీరు ఎప్పుడైనా అనుకున్నారా? మీ ఆలోచనలో ఏదైనా ఉందా? కానీ ఇది ఎవరి ఆలోచనలో ఉంది? మన దేవుని ఆలోచనలో. ఇది ఎప్పటి ఆలోచన, ఎప్పటి ప్రణాళిక అంటే ఇప్పుడుది కాదు, ఇది నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. హల్లెలూయా. ఇది ఎప్పటి ప్రణాళిక అండి? ఆదిలో ప్రణాళిక కాదు, ఇది అనాదిలో ఉన్న ప్రణాళిక. ఇది ఏ ప్రణాళిక? నువ్వు ఇంకొన్ని సంవత్సరాల్లో నాగండ్ల అనే ప్రాంతం వెళ్ళాలి, సువార్త వాక్యం నువ్వు అందించాలన్నది ఆయన ప్రణాళిక. హల్లెలూయా. ఆయన ఏది చెప్పాడో నేను అదే చేశాను. ఏమండి, నాకు నా దేవుడు మనసులో కలిగించాడు, నువ్వు నిన్ను ఎన్నుకొనింది, నిన్ను పిలుచుకొనింది, నువ్వు అక్కడికి వెళ్ళి ఏదో చేయడానికి కాదు, ఏదో సాధించడానికి కాదయ్యా, నిన్ను నా పని కోసం పిలుచుకున్నా. ఎవరి పని కోసం? ఎవరి పని కోసం అంటే మన దేవుని పని కొరకు ఆయన పిలుచుకున్నాడు. నా స్నేహితులకి చాలాసార్లు ఇప్పుడు కూడా అంటూ ఉంటారు, ఎందుకు ఆడమంటాం, వచ్చి కదా, వాళ్ళకి తెలియదు, వాళ్ళకి సువార్త ఈ సంఘం ఏదో తెలియదు కదా. ఆయన ఏదైతే చెప్పాడో, బైబిల్ గ్రంథంలో భక్తులందరికీ చాలా మందికి చాలా విషయాలు చెప్పారు. దేవుడు ఎలాగైతే చెప్తాడో అలాగే మనం చేస్తే చాలండి. దేవుడు మనతో ఏదైనా చెప్తాడా అంటే తప్పకుండా మనతో ఆయన మాట్లాడతాడు. ఎవరండి? మన దేవుడు మాట్లాడే దేవుడు. నిజంగా మన దేవుడు మాట్లాడతాడా? నిజం చెప్పాలంటే మన దేవుడు మాట్లాడే దేవుడు, మాట్లాడకుండా మౌనంగా ఉండేవాడు కాదు. వెళ్ళి ఆయన సన్నిధిలో కూర్చొని, అయ్యా నీవు నాతో మాట్లాడు తండ్రి అంటే ఆయన మాట్లాడిన స్పర్శ నువ్వు అనుభవిస్తావు. మాట్లాడే దేవా నా యేసయ్యా, మాట్లాడే దేవా నా యేసయ్యా, మాట తప్పవు నీవు మారని వాడవయ్యా, మాట తప్పవు నీవు మారని వాడవయ్యా, మాట్లాడే దేవా నా యేసయ్యా, మాట్లాడే దేవా నా యేసయ్యా. హల్లెలూయా. ఆయన మాట్లాడతాడు, ఆయన
శిల కాదు ఆయన. ఆయన మాట్లాడే దేవుడు. ఆయన మాట్లాడటం వల్ల ఏం జరిగిద్ది? మనకి మేలు జరిగిద్ది. ఏది మేలు ఏది కీడు అనేది మనకి తెలిసిద్ది. ఆయన మాటలో ఏముందండి? ఏముందంటే ఏముంది? ఆయన మాటలో, నీ మాటలో జీవమున్నది, అది నన్నిలలో బ్రతికించుచున్నది. నీ మాటలో జీవమున్నది, అది నన్నిలలో బ్రతికించుచున్నది. మాటతోనే చక్క చేసినావా, మరణములు విరిచిన ఓ దేవా. ఒక మాటతోనే చక్క చేసినావా, మరణములు విరిచిన ఓ దేవా. మాట్లాడే దేవా నా యేసయ్యా, మాట్లాడే దేవా నా యేసయ్యా. హల్లెలూయా. ఏముంటుంది ఆయన మాటలో? జీవం ఉంటుంది. ఆయన మాట్లాడకపోతే ఈ విశ్వం కలిగేది కాదండి. ఏం కలిగేది కాదు? ఈ విశ్వం కలిగేది కాదు. ముఖ్యంగా చెప్పాలంటే నువ్వు కలిగి ఉండేవాడు కాదు. హల్లెలూయా. నువ్వు అనే వ్యక్తివి ఈ భూ ప్రపంచం మీద ఉండవు. నిన్ను ఆయన అనాదిలోనే ఆయన నోటితోటి పలికాడు. ఫలానా వ్యక్తిని శారమ్మ అని, లేకపోతే వెంకయ్యమ్మ అని, లేకపోతే ఇంకొక పేరుతో అనాదిలో నిన్ను పలికాడు ఆయన. అందుకని నువ్వు భూమి మీదకి వచ్చావు. నాకు ఒక్కోసారి అనిపించింది, చాలా ఆశ్చర్యంగా ఉండిద్ది. తండ్రి భార్యాభర్తలకు వివాహం అయిన తర్వాత తల్లి కడుపులోకి పరవణువులు చాలా వెళ్తాయి. అది పిండంగా రూపుదిద్దిద్ది. ఏమండి, అది డాక్టర్లు అడిగితే చాలా చక్కగా చెప్తారు. తల్లి కడుపులోకి పరవణువులు చాలా వెళ్తాయి.